అరుణాచలంలో కార్తీక దీపోత్సవం చేసే విధానం ఏంటంటే, అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్ని అన్ని పండగల్ని నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబర్లో వచ్చే కార్తికై బ్రహ్మోత్సవాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి 9 రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభించి ఉదయం రాత్రి వేళలో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. చివరి రోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడిని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ దీపం కనీసం ఓ వారం పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందంట. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.